గాలిపటము దారం ఉన్నంతసేపు ఈ దారం నాకు చాలా అడ్డంగా ఉంది. ఇది కనుక తెగిపోతే నేను ఎంతో దూరం ఎగరగలను. చాలా ఎత్తుకి ఎగరగలుగుతాను అని చెప్పి చాలా ఆశిస్తూ ఉంటది. కానీ మనం జనరల్‌గా చూస్తూ ఉంటాము. ఈ సంక్రాంతి టైంలో అన్ని చోట్ల గాలిపటాలు తెగిపోయి చెట్లకి, వైర్లకి, కరెంట్ స్తంభాలకి అట్లాగా నేల వాలిపోయి ఉంటాయి. అలాగే పిల్లలు కూడా ఎప్పుడు అమ్మ ఇట్లాగే చెప్తుంది, ఎప్పుడు నాన్న ఇదే చేయమంటాడు. వీళ్ళు కనుక వీళ్ళ దారి నుంచి మనం దూరంగా వచ్చేస్తే కనుక మనం చాలా ఎత్తుగా ఎగరొచ్చు, మనకి అసలు ఫ్రీడమే ఇవ్వరు వీళ్ళు అని చెప్పి భావిస్తూ ఉంటారండి. కానీ అది కాదు. గాలిపటానికి దారమే ఆధారం అండి. అలాగే పిల్లలకి తల్లిదండ్రులే ఆధారం. ఆ ఆధారం ఉన్నంత వరకు మీరు ఎంతో స్వేచ్ఛగా, ఎంతో పదిలంగా తీర్చబడతారు. ఎప్పుడైతే ఒకసారి వదిలేసుకుని మనము తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతామో అప్పుడే పతనం స్టార్ట్ అవుతుంది. అందరికీ పతనం స్టార్ట్ అవుతుంది అంటే కాదండి. తల్లిదండ్రులు చెప్పింది విని, వాళ్ళు చెప్పిన మార్గంలో నడిచి, వాళ్ళు ఏం బాటనైతే మనకి వేశారో ఆ బాటలో మనం వెళ్తున్నంత కాలము కూడా మనకి వాళ్ళ రక్ష శ్రీరామ రక్షలాగా మన ఎన్నంటే ఉండి కాపాడుతుందండి. అందువల్ల తల్లిదండ్రులు ఏది చెప్పినా కేవలం 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 ఎటువంటి స్వార్థం లేకుండా మన మంచి కోసమే చెప్తారు. మిగతా ఎవ్వరు ఏం చెప్పినా సరే అందులో అట్లీస్ట్ 0.001% అయినా సరే స్వార్థం ఉంటుందండి. కానీ తల్లిదండ్రులు చెప్పే దాంట్లో ఎటువంటి స్వార్థం ఉండదు. ఖచ్చితంగా తీసుకోండి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసం చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన దారిని మనదిగా చేసుకుని మనం దాని యందు కష్టపడితే మనకి సత్ఫలితాలు వచ్చి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా సెటిల్ అయిపోతాం. అందువల్ల అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులు చెప్పింది వినండి.